నేను 8 మంత్స్ నుంచి నా హెయిర్ కోసం ఒక డైట్ ఫాలో అవుతున్నాను. ఆ డైట్ వలన నా హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. అండ్ హెయిర్ గ్రో కూడా చాలా బావుంది. అంతకుముందు నేను చాలా హెయిర్ ఆయిల్స్ అండ్ హెయిర్ ప్యాక్స్ యూజ్ చేశాను కానీ అసలు ఏమీ రిజల్ట్ లేదు. బట్ ఈ డైట్ వలన చాలా రిజల్ట్ ఉంది. ఫస్ట్ నా డేని నేను వాటర్‌తో స్టార్ట్ చేస్తాను. వాటర్‌తో మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. తర్వాత నేను ఒక హాఫ్ గ్లాస్ టీ తాగుతాను. షుగర్‌తో కాకుండా బెల్లంతో చేసింది. 40-45 మినిట్స్ మార్నింగ్ వాకింగ్‌కి వెళ్తాను. వైటమిన్ డి డెఫిషియన్సీ వలన కూడా హెయిర్ లాస్ ఉంటుంది. వైటమిన్ డి సప్లిమెంట్ కన్నా డైరెక్ట్‌గా సన్ నుంచి వచ్చేదైతే చాలా మంచిది. ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ బాడీకి. మన హెయిర్, స్కిన్‌కి కూడా చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్ వైటమిన్ డి అనేది. సో ఇట్లా మనకి వీలైనప్పుడల్లా సన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం చాలా మంచిది. వాకింగ్ తర్వాత నేను కోకోనట్ వాటర్ తాగుతాను. మీకు ఫ్రెష్‌ది అవైలబిలిటీ ఉంటే ఫ్రెష్‌ది తాగడం చాలా మంచిది. ఇట్లా ఎక్సర్సైజ్ ఆర్ వాకింగ్ చేసిన తర్వాత మనం కోకోనట్ వాటర్ తాగితే మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అంతా జరుగుతుంది. కెనడాలో నేను 2 బ్రాండ్స్ యూస్ చేస్తాను. గ్రేస్ అనేది ఇది వాల్మార్ట్‌లో దొరుకుతుంది. అండ్ కిరిక్లాండ్ వచ్చేసి కాస్కో హోల్సేల్. దాంతో పాటు నేను ఎండు ఖర్జూరం తీసుకుంటాను. ఇది నైట్ ఒక 8 అవర్స్ నేను వాటర్‌లో నానబెట్టి మార్నింగ్ ఆ వాటర్ తాగి ఎండు ఖర్జూరం తింటాను. దీనివల్ల మనకి బెటర్ డైజెషన్ అండ్ డయాబెటీస్ మేనేజ్మెంట్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ స్కిన్‌కి కూడా చాలా మంచిది. బ్రేక్‌ఫాస్ట్‌కి వచ్చేసరికి మ్యాక్సిమం నేను స్ప్రౌట్సే తీసుకుంటాను. ఈరోజు పెసలతో, రోజు పెసలు ఉండదు. ఒకరోజు బొబ్బర్లు, కొమ్ము శనగలు అలా డిఫరెంట్‌గా వీక్లీ అవి నేను రిపీట్ చేయననమాట. వీక్ అంతా డిఫరెంట్‌గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్ప్రౌట్స్ తీసుకుంటాను. నేను ఇది డైరెక్ట్‌గా తీసుకోకుండా కొంచెం ఇండియన్ స్టైల్‌లో చేసుకుంటాను. దానికోసం ఒక 1 స్పూన్ ఆయిల్ హీట్ చేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, మినపప్పు వేయించిన తర్వాత ఒక హాఫ్ ఆనియన్, ఒక గ్రీన్ చిల్లీ వేసుకుంటాను. కొంచెం కరివేపాకు. అది ఫ్రై అయిన తర్వాత ఒక 1-2 మినిట్స్ మాత్రమే ఫ్రై చేస్తాను. ఫ్రై అయిన తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనము ఏమైతే స్ప్రౌట్స్ చేసుకున్నామో అవి కూడా యాడ్ చేసుకొని అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఈ స్ప్రౌట్స్ వలన చాలా యూజ్ ఉంటుంది. కొన్ని సర్టెన్ స్ప్రౌట్స్‌లో ఏంటంటే సిలికా అనే కంటెంట్ ఉంటుంది. అది మన హెయిర్ లాస్‌ని తగ్గిస్తుంది అండ్ హెయిర్ గ్రోత్‌ని ప్రమోట్ చేస్తుందనమాట. సో స్ప్రౌట్స్ అనేవి మంచి వైటమిన్స్ అండ్ మినరల్స్‌తో ఉంటాయి కాబట్టి అవి డైలీ బ్రేక్‌ఫాస్ట్‌లో యాడ్ చేసుకోవడం చాలా మంచిది. ఇక్కడ నేను ఒక 1 బౌల్ ఆఫ్ స్ప్రౌట్స్‌కి ఒక హాఫ్ లెమన్ తీసుకున్నాను. లెమన్ కూడా యాడ్ చేసి అన్నీ మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మనం నార్మల్ బ్రేక్‌ఫాస్ట్‌ని మిస్ అయిన ఫీలింగ్ కూడా ఉండదు. లో క్యాలరీస్ అండ్ హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో మనము వెయిట్ కూడా పెరగము అండ్ హెల్తీ టూ. అండ్ బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు నేను చౌన్ ఫ్రెష్ ఉంటుంది కదా! ఇది అందరికీ తెలుసు. చిన్నప్పుడు అందరూ మ్యాక్సిమం తినే ఉంటారు. అది నేను ఒక 1 స్పూన్ తింటాను. ఇది మంచి హెల్త్ సప్లిమెంట్. కోల్డ్, కాఫ్ అండ్ ఇన్ఫెక్షన్స్ అలాంటివేమీ రాకుండా అండ్ ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది బాగా. డాబర్ కన్నా నేను అపోలో లైఫ్‌ని బాగా లైక్ చేస్తున్నాను. ఇది అంత షుగరీగా లేదు. అపోలో లైఫ్ బ్రాండ్ అయితే కొంచెం షుగర్‌లెస్‌గా బావుంది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అండ్ మార్నింగ్ స్నాక్‌కి మధ్యలో వాటర్ తీసుకుంటూ ఉంటాం కదా! ప్లెయిన్ వాటర్ కాకుండా అందులో చియా సీడ్స్ అలాంటివి ఏమైనా మిక్స్ చేసుకొని తీసుకుంటే మంచిది. చియా సీడ్స్ ఏంటంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, హై క్వాలిటీ ప్రోటీన్, వైటమిన్ సి, చాలా మినరల్స్ ఉంటాయి. ఇట్లా వాటర్‌లో మిక్స్ చేసుకొని తీసుకుంటే కూడా చాలా మంచిది హెయిర్‌కి కూడా. నేను 3-4 టైప్ ఆఫ్ ఫ్రూట్స్ డైలీ తింటాను. ఎప్పుడు తింటానని కాదు. కాకపోతే మార్నింగ్ టు నైట్ ఏ టైంలోనైనా ఇవి ఫినిష్ చేస్తాను. మిగతా ఫ్రూట్స్ అన్నీ మారుతాయి కానీ బనానా మాత్రం నా డైలీ డైట్‌లో ఉంటుంది. మ్యాక్సిమం నేను లో క్యాలరీ ఫ్రూట్స్ అండ్ షుగర్‌లెస్ ఫ్రూట్సే తీసుకోవడానికి ట్రై చేస్తాను. మార్నింగ్ స్నాక్ కోసం నేను ఒక ప్రోటీన్ లడ్డు తింటాను. అది ఆల్ నట్స్‌తో ప్రిపేర్ చేసింది అండ్ రెసిపీ కూడా చాలా సింపుల్.
ఈ రెసిపీ కోసం ఒక బ్లెండర్ జార్ తీసుకుని అందులో హాఫ్ కప్ బాదం, హాఫ్ కప్ వాల్నట్స్, హాఫ్ కప్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ హాఫ్ కప్ జీడిపప్పు అండ్ హాఫ్ కప్ పంప్కిన్ సీడ్స్. మనం ఏమైనా సరే ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. అండ్ ఇది ఫైన్ పౌడర్ కింద కాకుండా కొంచెం కోర్స్గా పౌడర్ చేసుకోవాలి. అండ్ ఇందులోకి 1/4 కప్ సీడ్లెస్ ఖర్జూరం తీసుకున్నాను. ఇది కూడా సేమ్ అట్లానే బ్లెండ్ చేసుకోవాలి. నేను షుగర్ కొంచెం తక్కువ తీసుకుంటాను కాబట్టి 1/4 కప్ ఖర్జూరం తీసుకున్నాను. మీరు కొంచెం షుగర్ ఎక్కువ తినాలి అనుకుంటే 1/2 కప్ కూడా తీసుకోవచ్చు. రెండు బాగా మిక్స్ చేసుకుని ఒక చిన్న ఆమ్లా సైజ్ అంత లడ్డూలా చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన క్వాంటిటీ మీరు రోజుకి 3 తిన్నా 1 మంత్ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఈ సైజ్ చేసుకుంటే మనకి నేను చూపించిన క్వాంటిటీ లైక్ నియర్లీ 1 మంత్ వస్తుంది. 3-2 అట్లా నేను తింటూ ఉంటాను. నాకు 1 మంత్ వరకు వస్తుంది. ఈ లడ్డు ప్రిపేర్ చేయడానికి జస్ట్ 15 to 20 మినిట్స్ సరిపోతుంది. బాదం, వాల్నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్లో ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. పర్టికులర్లీ బి వైటమిన్స్ అండ్ బయోటిన్ అయితే చాలా ఇంపార్టెంట్ హెయిర్కి. అవి చాలా రిచ్గా ఉంటాయి అన్నమాట నట్స్లో. యాజ్ వెల్ యాజ్ ఒమేగా 3 అండ్ ప్లెంటీ ఆఫ్ ప్రోటీన్ అండ్ మెగ్నీషియం కూడా ఉంటుంది. సో డైలీ డైట్లో మనం ఇది తీసుకుంటే చాలా మంచిది హెయిర్కి. నేను డైలీ ఒక 2 to 3 వరకు తింటాను. లడ్డూతో పాటు ఊరబెట్టిన ఉసిరికాయలు కూడా తింటాను. నేను ఒకటి తింటాను, పెద్దదైతే, చిన్నవైతే 2 తింటాను. రెసిపీ కోసం ఇక్కడ నేను ఉసిరికాయలు 1.5 kg ఉసిరికాయలు తీసుకున్నాను. బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఆల్ సైడ్స్ జస్ట్ ఇట్లా కట్ చేసుకోవాలి. ఇది పెద్దది కాబట్టి 6 వరకు కట్ చేశాను నేను. చిన్నదైతే జస్ట్ 4 సైడ్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మోస్ట్లీ ఎవరికి తెలియకపోవచ్చు, శ్రీకాకుళం, వైజాగ్ ఉండే సైడ్ వాళ్ళకి తెలుస్తుంది. ఇట్లా కట్ చేసుకున్న ఉసిరికాయలని ఇప్పుడు ఒక గ్లాస్ జార్ తీసుకుని ఒక 1 స్పూన్ మెంతులు, 4 ఎండుమిరపకాయలు కట్ చేసినవి అండ్ 2 స్పూన్స్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు అండ్ 1 స్పూన్ కారం. ఇందులో ఫిల్టర్ వాటర్ వేసుకోవాలి. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకుని ఉసిరికాయలు వేసుకోవాలి. ఇది ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 3 days వరకు ఉంచేయాలి. అలాగా 3 days తర్వాత మనకి ఉసిరికాయ అనేది ఊరిపోతుంది. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఫస్ట్ కొన్ని ట్రై చేసి నచ్చితే ఎక్కువ క్వాంటిటీ ట్రై చేయండి. ఉసిరికాయ తినడం అనేది హెయిర్కి చాలా మంచిది. అండ్ లంచ్కి వచ్చేసరికి నేను 2 to 3 వెజిటేబుల్స్ ఉండేటట్టు చూసుకుంటాను. ఒక వెజిటేబుల్ మాత్రం కంపల్సరీ స్టీమ్ చేస్తాను. రైస్ పెట్టేటప్పుడే నేను వెజిటేబుల్ని కూడా స్టీమ్ చేస్తాను. ఈరోజు బ్రోకలీ చేస్తున్నాను. రోజుకొకటి లైక్ క్యారెట్, బీట్రూట్, క్యాబేజ్ అలా చేస్తూ ఉంటాను. ఇట్లా స్టీమ్ చేస్తే రైస్తో పాటు అది కూడా కుక్ అయిపోతుంది. ఈరోజు బీరకాయ, వంకాయ చేస్తున్నాను. బీరకాయ ఎగురు, వంకాయ ఫ్రై. సో నేను ఫస్ట్ వంకాయ ఫ్రై కోసం కొంచెం నువ్వుల నూనె ఉంటుంది కదా, అది హీట్ చేసుకొని వంకాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయినంత వరకు ఫ్రై చేయాలి. దాని తర్వాత మూత పెట్టాను. మీన్వైల్ ఇక్కడ నేను బీరకాయ ఎగురు కూడా చేస్తున్నాను. దీనికోసం ఒక 2 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసి ఒక 1/2 కప్ ఉల్లిపాయ ముక్కలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని బీరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది. నేను రైస్ పెట్టి కర్రీ స్టార్ట్ చేస్తాను. నాకు ఆల్మోస్ట్ ఒక 40 minutes కూడా పట్టదు. 30 to 40 minutesలో అయిపోతుంది. ఇక్కడ మీన్వైల్ నాకు వంకాయలు కూడా మగ్గిపోయినాయి.
ఇందులో కొంచెం కరివేపాకు, ప్రతి కర్రీలో కరివేపాకు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇది కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇది నువ్వులు, ఎండి కొబ్బరి, వెల్లుల్లిపాయలు, కారం చేసిన పౌడర్ అనమాట. ఏదో ఒక మీల్లో నేను నువ్వులు కూడా యాడ్ చేసుకుంటాను. ఇట్లా ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ నువ్వులు వేసుకొని పౌడర్ కింద చేసుకొని ఈ ఫ్రైలో మిక్స్ చేస్తానన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నువ్వుల పొడిని వల్ల చాలా టేస్ట్ వస్తుంది. ఫ్రై కూడా రెడీ అయిపోయింది. సో ఇక్కడ బీరకాయ ముక్కలు కూడా మగ్గిపోయిన తర్వాత ఇందులో కూడా కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని, అండ్ ఇప్పుడు ఒక స్పూన్ కారం. ఇందులో మనం ఏమీ వాటర్ యాడ్ చేయకపోయినా ఇగురులా కర్రీ వస్తుంది, ఎందుకంటే బీరకాయ కర్రీలో రిలీజ్ అయిన వాటర్ వల్ల ఇగురులా అయిపోతుంది అనమాట. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. అండ్ ఉప్పు, కారం, పసుపు వేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ రైస్ కుక్ అయిపోయింది, ఫ్రై రెడీ అయిపోయింది. ఇవన్నీ నాకు జస్ట్ ఆ రోజు ఒక 25 మినిట్స్లో అయిపోయింది. నేను చాలా యూస్ చేసిన తర్వాత ఫుడ్ వల్లనే హెయిర్ అనేది చాలా బాగుంటుందండి. ఫైనల్గా హెయిర్ ఆయిల్స్ అలాంటివి ఏవో కొన్ని రిజల్ట్స్ ఉంటాయి, కొన్ని హెయిర్ ప్యాక్స్ వల్ల హెయిర్ స్మూతన్ అవుతుంది, కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. కానీ బట్ 100% మనం తీసుకునే డైట్ వల్లనే డిపెండ్ అయి ఉంటుంది. నేను ఈ డైట్ ఫాలో అయిన తర్వాత నాకు చాలా మంచి రిజల్ట్ అవుతుంది. అండ్ మనం పార్లర్కి వాటికి వెళ్ళి డిఫరెంట్ హెయిర్ ప్యాక్స్ ట్రై చేసి, మనము డిఫరెంట్ హెయిర్ ఆయిల్స్ ట్రై చేసి హెయిర్ షాంపూస్ కన్నా అవి ఎక్స్టర్నల్గా ఎంత ఒక 5 to 10% బెనిఫిట్స్ ఉంటే, మనం తీసుకునే ఫుడ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మీన్వైల్ మనకి థైరాయిడ్, ఐరన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ కూడా ఇప్పుడు బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి కూడా రెగ్యులర్గా చెక్ చేయించుకుంటూ ఉండాలి. సో ఇట్లాగే మనం సింపుల్గా క్విక్ టైంలో ఫాస్ట్గా 2 to 3 వెజ్జీస్తో మంచిగా లంచ్ తింటే చాలా మంచిది. అండ్ నేను లంచ్ తర్వాత ఏమైనా డిజర్ట్స్ అలా తినాలనుకుంటే అంజీర్ అండ్ పిక్స్ తింటాను. అండ్ నేను ప్లెయిన్ మజ్జిగ తీసుకోకుండా అందులో నేను డిఫరెంట్గా తీసుకుంటాను. యాక్చువల్లీ ఈ డ్రింక్ అనేది నేను చిన్మయ శ్రీపద సింగర్ ఉన్నారు కదా, ఆమె ఛానల్లో చూశాను. ఈ డ్రింక్ నేను డైట్తో కాకుండా ముందు కూడా యూస్ చేశాను. అప్పుడు నాకు కొంచెం రిజల్ట్స్ బాగా అనిపించాయి అనమాట. అందుకని నేను ఇప్పుడు కూడా ఈ డ్రింక్ అనేది నా డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నాను. ఇందుకోసం మనం ఒక 1/2 కప్ పెరుగుకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని, ఒక 1/2 లెమన్ అండ్ ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. అండ్ కరివేపాకులో చాలా మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి. మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ హెయిర్ లాస్ని కంట్రోల్ చేయగలుగుతుంది, స్ట్రెంగ్త్ ఇస్తుంది, మంచి హై ఫైబర్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ మన ఇంట్లో దొరికిన ఇంగ్రీడియంట్సే. వీటిని జస్ట్ మనం టైం తీసుకుని ఫాలో అయితే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయండి. నాకైతే చాలా వరకు మంచి రిజల్ట్స్ కనిపించాయి కాబట్టి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఈ మజ్జిగ ఫస్ట్ 1 వీక్ కష్టంగా ఉంటుంది, బట్ తర్వాత అలవాటు అయిపోతుంది, బాగానే ఉంటుంది తాగడానికి. ఈవినింగ్ టీ స్నాక్లో టీతో పాటు నేను వేయించిన వేరుశనగ పలుకులు తీసుకుంటాను. అంటే ఆయిల్లో కాకుండా డ్రైగా వేయించినవి. ఇది మోస్ట్లీ వీక్లీ 5 times ఇలానే టీ తాగుతాను వేరుశనగ పలుకులతో. పీనట్స్లో చాలా మంచి సోర్స్ ఆఫ్ బయోటిన్ ఉంటుంది అండ్ హెయిర్ లాస్ని ప్రివెంట్ చేస్తుంది. 1/4 కప్ పీనట్స్కి అయితే మనకి 9 grams ప్రోటీన్, 4 grams ఫైబర్ అండ్ చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈవినింగ్ వాకింగ్ ఒక 1 hour పైన చేస్తాను, 1.5 hour చేస్తాను. తర్వాత వాకింగ్కి, డిన్నర్కి మధ్యన బాగా టైం ఉండి ఏమైనా తినాలి అనిపిస్తే మాత్రమే తింటాను. అది కూడా చాలా లైట్గా, ఒక స్ట్రాబెర్రీస్ 2 అండ్ ఇక్కడ పటాంజలి ఉసిరికాయలు ఉంటాయి కదా, అలాంటివి, బ్రెజిల్ నట్స్ అండ్ పికాన్ నట్స్. ఏవైతే నట్స్ నేను ప్రోటీన్ లడ్డూలో ఇంక్లూడ్ చేయలేదో అవి మాత్రమే ఇలా చాలా చాలా స్మాల్ పోర్షన్ స్నాక్ ఇది. తినాలి అనిపించినప్పుడు ఇలా 2 to 3 అట్లా వేసుకొని తింటూ ఉంటాను. అండ్ దీనివలన మనం వెయిట్ ఏమీ పెరగము అండ్ హెల్తీగా ఉంటాము. చాలా ఎనర్జెటిక్గా కూడా అనిపిస్తూ ఉంటుంది ఇలా స్మాల్ పోర్షన్స్ తీసుకుంటూ ఉంటే. అండ్ డిన్నర్లో కొమ్ము శనగల పోపు అండ్ రాడిష్ రసం. ఇది చాలా సింపుల్, అందరికీ తెలుసు కదా. వీటిని ఫస్ట్ కొమ్ము శనగలు నానబెట్టి కొంచెం బాయిల్ చేసుకొని ఒక 1/2 స్పూన్ ఆయిల్లో పోపు వేసుకొని ఫ్రై చేసుకోవడమే.
తర్వాత రాడిష్ రసం కోసం ఇలా రాడిష్ తీసుకున్నాను నేను. మన హెయిర్ అండ్ స్కిన్ అంతా కూడా మనం తీసుకునే డైట్ మీద డిపెండ్ అవుతుంది 90%. నేను ఈ డైట్ ఫాలో అవుతున్న దగ్గర నుంచి నాకు ఫస్ట్ 3 మంత్స్ హెయిర్‌లో అంత రిజల్ట్ రాలేదు. బట్ నేను హెల్త్ వైస్‌గా అంతా చాలా అనిపించింది. అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మనం మంచి క్వాంటిటీలో, అంటే వాటిలో ఉండే వైటమిన్స్, మినరల్స్ మనం న్యాచురల్గా తీసుకోవడం వేరు, బాడీకి మనం ఆర్టిఫిషియల్గా సప్లిమెంట్స్ ఇవ్వడం వేరు. సో ఇలా న్యాచురల్గా తీసుకుంటే మీకు తెలియకుండానే మీలో చాలా చేంజెస్ వస్తాయి. మనం ఊరికనే పార్లర్కి వెళ్ళి ట్రై చేసి మనీ వేస్ట్ చేసే కన్నా ఇట్లాంటి మంచి నట్స్ తీసుకొని మంచి వెజిటబుల్స్ అన్నీ తీసుకుంటే హెల్తీగా ఉంటాము. యాజ్ వెల్ యాజ్ మనము మంచి హెయిర్ అండ్ స్కిన్ కూడా న్యాచురల్గా వస్తుంది. ఏమైనా ఎక్స్టర్నల్ యూజ్ అంటే నాకు తెలిసినంత వరకు అవి 10-15% వర్క్ అవుతాయి, కానీ అంతగా ఏమీ రిజల్ట్ ఉండదు. మోస్ట్లీ మన బాడీకి మనం ఇచ్చే డైట్ బట్టే రెస్పాండ్ అవుతుంది మన హెయిర్ అండ్ స్కిన్ కూడా. ఇట్లా మనం న్యూట్రిషియస్గా ఇంట్లో కుక్ చేస్తూ ఉంటే మనకు తెలియకుండా మన కిడ్స్కి కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తామన్నమాట. వాళ్ళు కూడా అలవాటు పడుతూ ఉంటారు ఇలా తినడానికి. అండ్ ఇక్కడ రాడిష్ సాంబార్ కోసం నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసి కొంచెం పోపు వేసి అందులో కొంచెం వెల్లుల్లిపాయలని కొంచెం దంచి వేసాను. దాని తర్వాత ఒక 2 టమాటోస్ వేసి అవి మగ్గిన తర్వాత బీన్స్ ఒక 1 కప్ బీన్స్ కూడా వేసాను. అండ్ దాని తర్వాత రాడిష్ని ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేసాను. ఇవి మగ్గిన తర్వాత బెండకాయలు అనమాట. ఈ సాంబార్లో మోస్ట్లీ ఒక 4 వెజిటబుల్స్ వెళ్ళిపోతాయి అన్నమాట. అందులో కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకొని ఒక 3 కప్స్ వాటర్ యాడ్ చేయాలి. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకున్న తర్వాత 7 మినిట్స్ ఉడికించుకోవాలి. దాని తర్వాత వెజిటబుల్స్ అన్నీ ఒక 80% కుక్ అయిపోతాయి. దాంట్లో ఆల్రెడీ ఉడికించుకున్న పప్పుని ఒక 1 కప్ యాడ్ చేసుకోండి. దీంట్లోనే ఒక 2 కప్స్ చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందులో 1 స్పూన్ రసం పౌడర్ యాడ్ చేసుకొని ఒక 1/2 స్పూన్ కారం అన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ రసం అనేది రెడీ అయిపోయింది. ఫైనల్లీ ఇదే నా డిన్నర్. అండ్ ఇది నా లాస్ట్ మీల్ ఆఫ్ ద డే. డిన్నర్తో పాటే తింటాను. ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ అండ్ ఒక 10-12 పిస్తా. దాని తర్వాత ఇది ఫ్లాక్సీడ్ పౌడర్ తీసుకుంటాను. ఒక గ్లాస్ వాటర్లో ఒక 1 స్పూన్ ఫ్లాక్సీడ్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకుని తాగుతాను. ఒక రోజులో నా హెయిర్ కోసం నేను తీసుకున్న కంప్లీట్ డైట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అండ్ నేను నా హెయిర్ కోసం నేను ఒక హెర్బల్ షాంపూ అండ్ వింటర్లో ఏం యూస్ చేస్తాను, ఏం హెయిర్ ఆయిల్ యూస్ చేస్తాను, సమ్మర్లో ఏమి యూస్ చేస్తాను, హెయిర్ మాస్క్ ఏంటి అనేది కూడా నేను పార్ట్ 2 కింద చేసి పోస్ట్ చేస్తాను. అంటే హెయిర్ ఆయిల్ షాంపూ వలన హెయిర్ అనేది ఏమీ ఉండదండి, పెరగడం అలా ఏమీ ఉండదు. బట్ వాటి వలన ఏంటంటే స్మూత్ అండ్ కండిషనింగ్ ఎఫెక్ట్స్ అలాంటివి కొంచెం బాగుంటాయి అన్నమాట. నేను యూస్ చేసిన ప్రోడక్ట్స్ కూడా పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. థ్యాంక్ యూ.